హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో బగారా రైస్ ఆంధ్ర స్టైల్లో అండ్ చికెన్ గోంగూర చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేశాను. నెయ్యి యాడ్ చేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను అండ్ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, హోల్ గరం మసాలా, హోల్ బిర్యానీ మసాలా అయితే వేసేసాను అండ్ పుదీనా కొత్తిమీర కూడా వేసాను. చూడండి, మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. సండే స్పెషల్ మీరేం చేస్తున్నారు? కామెంట్ చేయండి. పచ్చిమిర్చి వేసుకుందాం. టమాటా వేస్తున్నాను. బాగా ఫ్రై చేయండి. ఈలోపు పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. టమాటా మంచిగా ఫ్రై అయిపోయాక పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి పేస్ట్ వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది బగారా రైస్కి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలాలు మంచిగా ఫ్రై చేసుకోండి. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే, ఎంత మంచిగా వస్తుందంటే చాలా బాగుంది. చూడండి, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు కర్డ్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే యాడ్ చేశాను. ఒక గంట ముందే నేను బాస్మతి రైస్ని అయితే నానపెట్టేశాను. వీడియోకి గంట ముందే నానపెట్టేసి వడకట్టేశాను. ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఎసురుని ఫ్రై అయిపోయింది. ఎసురుని యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ బౌల్తో అయితే ఒక బౌల్ అయింది రైస్. 1.5 బౌల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎసరు కోసం. ఒకటికి 1.5 యాడ్ చేసుకోవాలి వాటర్. వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కలిపి టేస్ట్ చూడండి. అప్పుడు తెలుస్తుంది మనకి. కొంచెం తక్కువైనా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఎసరు మరిగే వరకు. చూడండి, మంచిగా ఎసరు మరుగుతుంది కదా. ఇప్పుడు రైస్ని ఎసరులో వేసేసుకుందాం. చూడండి, వాటర్ అస్సలు లేకుండా వడకట్టేసుకున్నాను. రైస్ మొత్తం వేసేసాను. కొంచెం చిన్నగా కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ విడిగిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అలాగే ఒక 10-15 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. చూడండి, ఉడుకుతుంది కూడా. ఎక్కువ కలపొద్దు, అలాగని కలపకుండా కూడా ఉండొద్దు, ఎందుకంటే సైడ్ చుట్టుపక్కలంతా మసాలా అయితే అలాగే ఉండిపోతుంది కలపకపోతే.
చూడండి వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు వాటర్ అంతా ఎండిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం అలా కలిపేసి నెయ్యిని అయితే వేసుకొని, నెయ్యిని కొత్తిమీరని వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆఫ్ చేసుకోవడమే. నెయ్యి వేస్తున్నాను, ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేసాను. కొత్తిమీర వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, కానీ నేను వేయలేదు ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి సిమ్లో. చూడండి మంచిగా చాలా పొడి పొడిగా బాగా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు గోంగూర చికెన్ కూడా రెడీ చేసుకుందాం, చూసేయండి. చూడండి ఆయిల్ పెట్టేసాను, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను, త్వరగా చేస్తున్నాను. కుక్కర్లో చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై అవ్వాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కారం వేద్దాం. చికెన్ యాడ్ చేసుకుందాం. అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా మిక్స్ చేసుకొని కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయొద్దు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకున్నాను. కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు గోంగూరని రెడీ చేసుకుందాం. చూడండి మంచిగా వచ్చింది కదా, అయిపోయింది. ఇప్పుడు గోంగూరని ఉడకబెట్టేసుకుందాం. చూడండి ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, గోంగూరని కడిగి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలి, తర్వాత గోంగూరని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేయాలి. కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ వాటర్ వస్తాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. తర్వాత చూడండి అదిగో మంచిగా కొంచెం ఉడుకుతుంది. ఉడికింది చూడండి. దాన్ని గరిటెతోనే అలా మెత్తగా చేసేసుకోవాలి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు, స్టవ్ ఆన్లోనే ఉంది, సిమ్లో పెట్టేశాను. అది అలా మెత్తగా చేసేసుకోవాలి గరిటెతోనే. ఇప్పుడు చికెన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే స్టవ్ అలాగే ఆన్లోనే ఉంచి చికెన్ని మంచిగా గోంగూరలోకి మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేయండి, కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయండి. చూడండి మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు
కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొంచెం అలా కలుపుకొని కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. మంచి టేస్టీ గోంగూర చికెన్ రెడీ. చూడండి, రైస్ మంచిగా అయింది కదా, బగారా రైస్ ఆంధ్ర స్టైల్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మీకు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. చూడండి, మంచిగా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.